ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి భాను రాను అంటున్నావు? ఒంట్లో బాలేదా? ఏంటే ఇంతవరకు బానే ఉన్నావు కదా, ఇంతలోనే ఏమైంది? అదేంటి భాను, పొద్దున కూడా ఆఫీస్కి వస్తానని చెప్పావు కదా, ఇప్పుడేమైంది? ఆగమన్నది నేను కార్తీక్. ఆ సంగతి మీతో భాను చెప్పలేదు. అర్థం పర్థం లేకుండా ఎందుకు ఆగుతుందో మీకు అర్థం కాదు. భానుకి నరకమంటే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది. మాట్లాడవేంటి? నీకోసం అందరం చూస్తుంటే ఇప్పుడు రానంటావేంటి? ఏమైందో చెప్పు. ఏంటి భాను, మా దగ్గర ఎందుకు భయపడుతున్నావు? విషయం ఏంటో చెప్పు. ఏమైందమ్మా? అదే అత్తయ్య, మన ఇంట్లో ఇద్దరు పేషెంట్స్ ఉన్నారు కదా, నాన్న నీలిమ. వాళ్ళిద్దరిని బామ్మ ఒక్కతే చూసుకోలేదు. అందుకే వాళ్ళిద్దరికి ఏం కావాలో అవన్నీ రెడీ చేసేసి నేను మధ్యాహ్నం నుంచి వచ్చేస్తాను. అలా అంటే ఎలాగమ్మా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కూడా పెట్టాం కదా, నువ్వు మాకు చెప్పింది చెప్పడానికి ఇప్పుడు రానంటే ఎలా అమ్మా? పర్వాలేదులేవే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళవే. అవును తల్లి, అనవసరంగా చెల్లెమ్మని బాధ పెట్టకు, నువ్వెళ్ళు. అది కాదు నాన్న. మీరెవరూ ఏం మాట్లాడకండి. అయిపోయింది. ఇంతవరకు భాను మీద అభిమానం చూపించిన ఆంటీకి భాను మీద కోపం వచ్చింది. ఇప్పుడు భానుని అందరి ముందు తిడతారు. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? దట్ ఈస్ భాను. ఆఫీస్ని ఇంటిని ఒకేలా చూస్తుంది. తను ఎంత ఎత్తుకెదిగినా ఒదిగే ఉంటుంది. అది అసలు ఇల్లాలి మొదటి లక్షణం. ఇంటిని చక్కబెట్టడం అది నా కోడలు చేస్తుంది. అది నాకు చాలా బాగా నచ్చింది. భాను, నువ్విప్పుడు ఇంటికి మహారాణివి. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ధైర్యంగా చెప్పాలి. కానీ ఇంత భయపడుతున్నావెందుకు? అన్ని పనులు చూసుకొని నువ్వు తర్వాత ఆఫీస్కి రా, మేం వెళ్తాం. జాగ్రత్త. కార్తీక్ పద. పదమ్మా. ఇదేంటి ఇలా జరిగింది? ఆంటీ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు అనుకుంటే ఆవిడేంటి ఇంత కూల్గా చెప్పింది? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అదేంటి మేడం, భాను మేడం రాలేదా? రాలేదు. మీరు చెప్పారని అన్ని ఏర్పాట్లు చేశాం మేడం. భాను మేడం గారు రాకపోవడం ఏంటి? రాదు అంటే ఇంకా రాదని కాదు, ఇప్పుడు మాతో రాలేదని. అంత పెద్ద అచీవ్మెంట్ చేశారు కదా, గుడికెళ్ళి దండం పెట్టుకొని వస్తారేమో. అదేం కాదు, తన ఇంట్లో ఉంది, మధ్యాహ్నం నుంచి వస్తుంది. ఏంటి భాను గురించి మాకన్నా మీరంతా ఎక్కువ ఎదురు చూస్తున్నట్టున్నారు? అవును మేడం, సరుకు ఆగిపోతే ఇక్కడ ప్రాజెక్ట్ ఆగిపోతుంది. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఉపాధి పోతుందని ఎంతో భయపడ్డాం. ఏం చేయాలో ఎవరికి అర్థం కాలేదు. కానీ భాను మేడం ఇచ్చిన ఐడియాతో అవుట్సోర్సింగ్ వాళ్ళకి వర్క్ ఉండడమే కాదు, ఇంకొంతమందికి ఉపాధి దొరుకుతుంది. సంక్షోభంలో కూడా సంపాదించుకునే అవకాశం చూపించడం అంటే మామూలు విషయం కాదు కదా మేడం. మీరు చెప్పింది నిజమే. భాను ఇంత గొప్ప ఐడియా ఇస్తుందని నేను కూడా ఊహించలేదు.
ఇన్నాళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నాను, నాకేమీ తెలీదని చెప్పేసి అనుకున్నాను. కానీ భానుని చూసి నేర్చుకోవాల్సింది ఎంత ఉందని చెప్పి నాకు అర్థమైంది. అందుకే మన స్టాఫ్ అందరి ముందు కూడా తనకి సన్మానం చేసి తన గొప్పతనం ఏంటో చెప్దామనుకున్నాను. ఎనీహౌ కొంచెం లేటుగా వస్తుంది కదా, అప్పుడు చేద్దాం. చూడండి, ఇక్కడ ఇలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయని భానుకి ఎవరూ చెప్పకండి. తనకి సడన్ సర్ప్రైజ్ ఇద్దాం. భాను థ్రిల్ అవ్వాలి. అదేంటి సార్, ఇక్కడ విషయాలు మేడంకి చెప్తామని మీకు అనుమానమా? అందులో అనుమానమే ఉంది. మీకు భాను మేడం అంటే మీ అందరికీ ఎంత గౌరవం మాకు తెలుసు కదా. అందుకే తప్పకుండా చెప్తారని కూడా తెలుసు. వాళ్ళకేంట్రా, భాను అంటే ఎవ్వరికైనా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే భాను అందర్నీ అలా కలుపుకుపోతుంది. సరే, వాళ్ళ ఆవిడకైతే సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాడు కదా, మీరెవ్వరూ చెప్పకండి. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. అలాగే మేడం. పదండి. నాన్న, టాబ్లెట్ వేసుకోండి. నీకెందుకమ్మా శ్రమ, నేను చూసి వేసుకుంటానుగా. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికే కదా ఇక్కడికి తీసుకొచ్చింది. సమయానికి మందులు వేసుకోవాలి, వేళకి తినాలి, ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. పిచ్చి తల్లి, నా ఆరోగ్యం అనేది ఈ మందులో లేదమ్మా, నీ చిరునవ్వులో ఉంది. నువ్వెప్పుడు ఇలాగే ఆనందంగా ఉంటే నేను ఆరోగ్యంగా గుండ్రాయిలా ఉంటాను. సరేనా? సరే, ముందు టాబ్లెట్ వేసుకోండి. ఈ మాత్ర బాగా చేదుగా అవుతమ్మా. సరే, రెస్ట్ తీసుకోండి మీరు. అలాగే. భగవంతుడా, నా బంగారు తల్లి ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండేలా చూడు స్వామి. నాకింకేమీ వద్దు. వచ్చావా భాను? ముందా తలిపే. ఏంటి భాను, నువ్వింకా సంతోషంగా ఉంటావని మీ నాన్న పగటి కలలు కంటున్నట్టున్నారు. నీలాంటి వాళ్ళు నా జీవితంతో ఆడుకుంటారని పాపం ఆయనకు తెలియదు కదా. అందుకే భాను, నీలాంటి మచ్చలేని మనుషుల దగ్గర ఇలాంటి రహస్యాలు ఉండకూడదు. ఉంటే నాలాంటి వాళ్ళు ఇలాగే ఆడుకుంటారు. ఇంకా చాలు నీలిమా, నువ్వేవో కండిషన్స్ చెప్తానన్నావు కదా, అవేంటో చెప్పు. వెరీ సింపుల్. నువ్వు కార్తీక్ని వదిలేయాలి. కార్తీక్కి దూరమైపోవాలి. కార్తీక్ని మర్చిపోవాలి. భాను, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాలగొడతాను. నీ జీవితం మొత్తం నన్ను ఆయన్ని విడదీయాలని చూస్తావు. ఇప్పుడిప్పుడే కలుస్తున్నాము, మళ్ళీ విడిపోండి అన్న మాట నీ నోటి నుంచి వచ్చిందంటే నీ ఊపిరి ఆగిపోతుంది. చూడు భాను, ఇలా నీ చెయ్యి అస్తమాను నా చెంప మీద పడ్డం నాకు నచ్చలేదు. నీ చేతిని కంట్రోల్ చేసుకోకపోతే నా నోరు కూడా కంట్రోల్ తప్పుతుంది. మన మధ్య ఉన్న రహస్యం అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు నేను చెప్పక్కర్లేదు, కార్తీకే నిన్ను వదిలేస్తాడు. ఆ సంగతి నీకు కూడా తెలుసు. నీలిమా, ఇంకా పూర్తవలేదు భాను. ఈ ఇంటి పెద్ద కొడుకుని చంపి ఆ స్థానంలోకొచ్చిన పార్థుని చాందిని వదిలేస్తుంది. అసలు నీది నోరేనా? అయ్యో, ఈ మాత్రానికే ఇలా అయితే ఎలా?
ఇంకా నువ్వు వినవలసింది చాలా ఉంది. పిల్లల జీవితాలు పాడైతే ఆంటీకి పిచ్చెక్కిపోతుంది. అసలే లైసెన్స్ కన్నున్న మనిషి. ఆ కోపంలో నిన్నే కాల్ చేస్తుందో, మీ అన్ననే షూట్ చేస్తుందో, లేకపోతే చి ఇలాంటి వాళ్ళతో నాకెందుకు అని చెప్పి తనని తానే షూట్ చేసుకుంటుందో ఎవరికి తెలుసు? అలా జరగకూడదు. సరిగ్గా మీ నాన్న కూడా ఇలాగే అరుస్తారు. అసలే తన కిడ్నీ ఇచ్చి ఆంటీకి ప్రాణాలు పోశారు కదా. ఆ ప్రాణం పోతూ ఉంటే ఆయన ఎలా చూస్తూ ఊరుకుంటారు? అందుకే ఆ గన్ తీసుకొని తనని తానే కాల్ చేసుకుంటారు. నీ జీవితం రోడ్డు పాలవుతుంది. మీ అన్నయ్య జీవితం చిన్న భిన్నమైపోతుంది. మీ నాన్న ప్రాణం మట్టిలో కలిసిపోతుంది. ఈ ఇంట్లో అందరికీ మనశ్శాంతి పోతుంది. చూసావా నీ ఆవేశం ఎన్ని అనర్థాలకి దారితీస్తుందో? నీలిమ, నీకు పుణ్యం ఉంటుంది. ఈ విషయం బయట పెట్టకు. నేనేం చేయాలో చెప్పు. ఇది పద్ధతి. ఇదే పద్ధతి మెయింటైన్ చేస్తూ ఈరోజు ఆఫీస్కి వెళ్ళటం మానేసేయ్. అత్తయ్య, ఎదురు చూస్తారు. ఆవిడికి కోపం రావాలి. అందుకే నువ్వు ఆఫీస్కి వెళ్ళకూడదు. నువ్వు కాదు అని గడప దాటితే నిజం నా పెదవి దాటుతుంది. రాము, కేక్ తెమ్మన్నంత తెచ్చావా? తీసుకొచ్చాను మేడం. నేను అడిగిన తర్వాత నువ్వు తీసుకురావడం కాదు, నేను అడగక ముందే తేవాలి. తను తీసుకొచ్చేలోగానే నువ్వు అడిగేశావమ్మా. నువ్వు రాముకి కేక్ తెమ్మని చెప్పి ఎంతోసేపు అవ్వలేదు. అంటే ఏంట్రా, ఈ కేక్ ఏమైనా నేను నా కోసం అడిగానా? భాను కోసమే తెప్పించావని నాకు తెలుసమ్మా. కేక్ వచ్చింది కానీ భాను ఇంకా రాలేదు కదా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇది టెన్షన్ కాదు కార్తీక్, భయం. ఇదే ఆఫీసులో నేను భానుని ఎన్నోసార్లు అవమానించాను. తను కన్నీళ్లు పెట్టుకుని బాధపడేలా చేశాను. అవన్నీ తలుచుకుంటుంటే నాకే ఏదో తెలియని ఇబ్బందిగా ఉందిరా. ఈ రోజుతో భాను ఆ పరిస్థితులన్నీ కూడా మర్చిపోవాలి. తనకిక్కడ దొరికేటువంటి గౌరవం చూసి తను మురిసిపోవాలి. ఇది తన ఆఫీసు, ఇక్కడ తనే బాసు అనే నమ్మకం తనకి కలగాలి. అందుకేరా నాకు ఈ తాపత్రయం అంతా. అయినా ఇది నీకు కొంచెం చాదస్తంగా అనిపించచ్చు. భాను మీద మీకున్న అభిమానంలాగా అనిపిస్తుంది. నా స్నేహితురాలు ఎంత అదృష్టవంతురాలో ఇప్పుడే నాకు అర్థమవుతుంది. ఇన్నాళ్ల తన బాధకి ఇంత గొప్ప ఊరట దొరుకుతుంది అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. మేడం, భాను మేడం వస్తారని చెప్పారు. టైం 1:30 అవుతుంది, ఇంకా రాకపోవడం ఏంటి? ఇంట్లో ఏమైనా పనుందేమో, వచ్చేస్తుందిలే. మధ్యాహ్నానికి వచ్చేస్తానని చెప్పిందమ్మా, ఇంకా రాకపోవడం ఏంటి? ఉండు, ఫోన్ చేస్తాను. అరే వద్దులేరా, తను ఇబ్బంది పడుతుంది. పర్లేదమ్మా, ఇక్కడ మనం అందరం ఎదురు చూస్తున్నామని తనకి తెలియాలి కదా. సరే. హలో భాను, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నానండి. ఇంట్లో ఉండడం ఏంటి భాను? నీకోసం అందరం ఇక్కడ ఎదురు చూస్తున్నాం కదా. క్షమించండి, నాకు ఒంట్లో బాలేదు, నేను రాలేకపోతున్నాను. అదేంటి భాను, ఆ మాట ఇప్పుడు చెప్తున్నావేంటి? అమ్మ ఇక్కడ నీకోసం ఎన్ని ఏర్పాట్లు చేసిందో తెలుసా? ఇప్పుడు నువ్వు రాను అంటే అమ్మ ఎంత బాధపడుతుందో నీకు అర్థమవుతుందా? నేను అర్థం చేసుకోగలను. దయచేసి నా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. నేను రాలేను. భాను, అమ్మా అది అర్థమైందిలే.
తను రాను అంది అంతేగా? అది కాదమ్మా. ఇంకేం మాట్లాడుకో. నీ భార్య నిర్ణయం చెప్పావు కదా, మరి నా నిర్ణయం ఏంటనేది భానుతోనే చెప్తాను. పద. ఏంటమ్మా నువ్వు అనేది? నిజమా? ఈ ప్రపంచంలో నేను నిజం చెప్పే ఏకైక వ్యక్తివి నువ్వే కదా మావయ్య. నీతో అబద్ధం ఎందుకు చెప్తాను? నీలో ఈ ఆనందం చూసి ఎన్నాళ్ళయిందమ్మా? అవును మావయ్య, ప్రతిసారి భాను మీద గెలుస్తాను అనుకోవటం, ఓడిపోయి బాధపడ్డాం. చివరికి నేను భానుని ఏమీ చేయలేనేమో అన్న నిరాశకే వచ్చేశాను. కార్తీక్ని గెలుచుకోలేని ఈ బతుకు ఎందుకు అని నాలో నేనే రగిలిపోయాను. అప్పుడు నువ్వు నాకు మంచి సలహా ఇచ్చావు. శివ ఎవరో తెలుసుకోమన్నావు. అది నువ్వు అనుకుని చెప్పావో అనుకోకుండా చెప్పావో నాకు తెలియదు, కానీ భానుని గెలవటానికి అదే బ్రహ్మాస్త్రమైంది. ఇన్ఫర్మేషన్ దొరికింది, కన్ఫర్మేషన్ కుదిరింది. పార్థు విషయం భానుకు కూడా తెలుసు. అందుకే నా నోట్లోంచి ఎప్పుడు నిజం బయటకొస్తుందో అని భయంతో భాను ఒడ్డున పడ్డ చేప పిల్లలా గిలగిల్లాడుతోంది. అటు భాను ప్రాణం పోనివ్వను, ఇటు ప్రశాంతంగా కూడా బతకనివ్వను. భాను అలా నరకం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మావయ్య. అందుకే ఈ సంతోషాన్ని నీతో పంచుకోవాలని ఫోన్ చేశాను. అమ్మా నీలిమా, నువ్వెప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి. నా మేనకోడలు ఏమనుకుంటే అది జరుగుతూనే ఉండాలి. నువ్వేది కోరుకుంటే అది నీ కాళ్ల దగ్గర ఉండాలి. అప్పుడే నేను జైల్లో ఉన్నా ఆనందంగా ఉండగలను. నువ్వు బాధపడుతుంటే నేను బయటున్నా ప్రశాంతంగా ఉండలేనమ్మా. ఇప్పుడు టైం మనది మావయ్య. మనం ఏదనుకుంటే అదే జరుగుతుంది. భానుకి ఎన్ని తెలివితేటలున్నా, నా మీద ఎంత పగున్నా కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే తను సెంటిమెంటల్ ఫూల్. తన జీవితం సర్వనాశనమైనా తన కుటుంబం బావుండాలని కోరుకుంటుంది. వదిలే మావయ్య, ఇప్పుడు మనం గెలిచిన ఆనందంలో ఉన్నాం. భాను నాతో పోరాడలేని పెద్ద యుద్ధాన్ని చేస్తోంది. భానుకి భయంకరమైన ఓటమిని రుచి చూపిస్తాను. నా కార్తీక్ని నా సొంతం చేసుకుంటాను. అయితే భాను బతుకు బందరు బస్టాండ్ అన్నమాట. అత్తయ్య నన్ను ఆఫీస్కి రమ్మన్నారు, కానీ నేను వెళ్ళలేదు. నన్ను వెళ్ళనివ్వకుండా నీలిమ అడ్డుపడింది. అత్తయ్యకి నా మీద చాలా కోపం వచ్చే ఉంటుంది. ఇంటికొచ్చి ఏమంటారోనని భయంగా ఉంది. ఏం చేయాలి? భాను, భాను! ఏంటి ఊర్మిళ, ఏంటి అలా ఉన్నావు? భాను ఏదమ్మమ్మా? మేడ మీద ఉన్నట్టుందే. ఏమైంది? ఏమవ్వడమేంటి? ఈరోజు భాను ఆఫీస్కి రాలేదు. అనుకున్నదంతా అయ్యింది. ఆంటీకి భాను మీద కోపం వచ్చింది. ఇప్పుడు భాను పని అవుట్. ఏంటి భాను, ఏమైంది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అంటే అత్తయ్య, అది నేను అదే అడుగుతున్నాను. ఆఫీస్కి రమ్మని అడిగితే ఎందుకు బతిమలాడిపించుకుంటున్నావు? నేను నువ్వేమైనా మహారాణిలో ఊహించుకుంటున్నావా?
వెయిట్ చేయాలా? అది కాదత్తయ్య, అసలు ఏం జరిగిందంటే ఏయ్, మాట్లాడుకో 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 మాట్లాడుకో. వస్తే వస్తానని చెప్పాలి, లేకపోతే రానని చెప్పాలి. అంతేకాని ఇలా నాటకాలు మాత్రం ఆడదు. అమ్మా అది నువ్వు మాట్లాడు కార్తీక్. అసలేమైందే నీకు? ఉదయం వరకు బానే ఉన్నావు కదా. ఆ మాట నన్ను కాదమ్మమ్మా, నీ మనవరాలను అడుగు. అరే, ఆఫీస్లో నన్ను ఎందుకు వెయిట్ చేయించిందో చెప్పమాను. ఎవరి గురించి అన్నయ్య పోలీసులతో అంత సీరియస్ గా మాట్లాడుతున్నావు? వరుణ్ చంపిన ఫేక్ డాక్టర్ నరసింహ గురించి. అయిపోయిందేదో అయిపోయింది కదా, ఇక దాని గురించి ఆలోచించడం ఎందుకు? వాడెవడో తెలిస్తేనే కదా మిమ్మల్ని ఎవరు చంపాలనుకున్నారో తెలిసేది. వెంటనే నేను ఎక్కడున్నానో అక్కడికి రావా? మర్యాదగా ఫోన్ ఇవ్వు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.